భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15వ తేదీ. భారతదేశం ఏ దేశ పాలన నుంచి స్వతంత్రం పొందింది? బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వతంత్రం పొందింది. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఆగస్టు 15, 1947లో జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15న ఏమి జరిగింది? దాదాపు 200 సంవత్సరాల వరకు 200 సంవత్సరాలు ముగిసి భారతదేశం సంపూర్ణ స్వాతంత్రాన్ని సాధించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏమిటి? భారతదేశంలో వ్యాపారం చేయడానికి బ్రిటన్ వాళ్ళు స్థాపించిన ఒక వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన ఆధిపత్యాన్ని ఎలా పెంచుకుంది? ప్లాసీ యుద్ధం మరియు బుక్సార్ యుద్ధంలో గెలిచి ఆధిపత్యాన్ని సంపాదించింది. బ్రిటిష్ పాలన భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపింది? దేశం సంపద దోపిడీ జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎంతకాలం పరిపాలించారు? బ్రిటిష్ వారు భారతదేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాలుగా పరిపాలించారు. 1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది? బ్రిటిష్ సైన్యం భారతీయుల ప్రజలకు ఇచ్చే తుపాకీల తూటాలు, ఆవు మరియు పంది కోత తయారు చేయడం అనే వార్త కారణం వల్ల హిందూ ముస్లింల మత భావాలను దెబ్బతీసింది. అందువలన తిరుగుబాటు జరిగింది. 1857 తిరుగుబాటును భారతదేశపు మొదటి స్వతంత్రం సమరంగా ఎందుకు పిలుస్తారు? 1857 తిరుగుబాటును భారత స్వతంత్ర సమరంగా పిలుస్తారు, ఎందుకంటే అది మొత్తం దేశవ్యాప్తంగా మొదటిసారిగా జరిగిన తిరుగుబాటు కాబట్టి. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బహదూర్ షా జఫర్ పాత్ర ఏమిటి? భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మొఘల్ ఎంపైర్ చివరి పరిపాలించిన 1857 తిరుగుబాటు ఎందుకు విఫలమైంది? సరైన సమయం బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా భారతదేశాన్ని ఎప్పుడు పరిపాలించడం జరిగింది? 1848 నవంబర్ 1. సార్ క్వశ్చన్ డెలివరీ సరిగ్గా లేదు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు? గాంధీజీ. భారతదేశంలో డూ ఆర్ డై అనే నినాదాలను చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని చేసినాడు? స్వాతంత్ర్య ఉద్యమంలో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయండి లేకుంటే చావండి అని చెప్పారు.